ఇది 147, 148, 149 ఈ 3 సర్వే నెంబర్లు. మొత్తం పట్టాలు 1895 ఇచ్చారు. అందులో కట్టుకున్న వాళ్ళు దగ్గర దగ్గర 1000 ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం 400 మందికి ఇండ్లు ఇస్తా అంటుంది. ఇది ఎక్కడ న్యాయం? కట్టుకున్న వాళ్ళు 1000 మంది ఉంటే నువ్వు 410 అంటే ఏందన్నట్టు? ఇది బ్రిటిష్ వాళ్ళలాగా విభజించు పాలించన్నట్ట. నీకు నచ్చినోడికి ఇస్తావు, లేనోడికి ఇవ్వవా? అంటే అసలు కూల్చిన ఇండ్ల సంఖ్యకి మీరు ఇచ్చే పట్టాలకి పొంతన కూడా ఉండదా? 310 సారీ 410 అన్నాను, 310 పట్టాలు. అంటే ఏ అర్థం పర్థం లేకుండా నిజంగా నేను అప్పుడప్పుడు అంటా ఉంటా, ఇప్పుడు మళ్ళీ నిజమే అనిపిస్తుంది నాకు. వీళ్ళు సర్కారు నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా మాకైతే అర్థం కావట్లేదు. కూలగొట్టేది మీరే, మళ్ళీ తప్పుడు లెక్కలు చెప్పేది మీరే, భూమాఫియా అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టేది మీరే, మళ్ళీ ఈరోజు చూస్తే అయ్యో అని చెప్పి 4 ఖర్చుకొని మళ్ళీ పట్టాలు ఇచ్చేది మీరే. అది కూడా కొంతమందికి ఇస్తామంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? సర్కస్ నడుపుతున్నారా, సర్కారు నడుపుతున్నారా, ఏం చేస్తున్నారు ఆలోచించండి. ఇంకా సిగ్గులేదా మంత్రికి? వాళ్ళు ఏడుస్తుంటే అక్కడ ఇల్లు కూలిపోయి లబో దిబోమని మొత్తుకుంటుంటే ఒక అమ్మాయి అయితే కాలు ఇరిగిపోయి కుంటుకుంటూ రోడ్డు మీద పరుగులు పెడుతుంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు. అసలు నువ్వు మనిషివా మృగానివా నాకు అర్థం కాదు. నిన్ను అన్నా నీకు ఓట్లేస్తే ఖమ్మం జిల్లాలో ఇదా నువ్వు చేసే పని? నేను అందుకే అంటా ఉన్నా, ముందు ఈ 3 మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పేద ప్రజలకి ఎవరి ఇండ్లైతే మీరు కూలగొట్టారో, అవమానించే మాటలు మాట్లాడిన దానికి, ఇండ్లు కూలగొట్టినందుకు, గత 10 రోజులుగా వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టినందుకు, ఎండకు వానకి ఇబ్బంది పెట్టినందుకు ముందు బహిరంగంగా క్షమాపణ చెప్పండి. అడ్డమైన కేసులన్నీ పెట్టారు వాళ్ళ మీద. ఏమడిగారు వాళ్ళు? మా ఇండ్లు కూలగొట్టొద్దని అడ్డం వస్తే అడ్డమైన కేసులు పెట్టారు వాళ్ళ మీద. ఫస్ట్ ఆ కేసులు విత్డ్రా చేయండి. అట్లాగే నిజంగా చెప్పాలంటే ఆ కూల్చివేతల కంటే కూడా అవమానకరమైన మాటలు, ఎంత బలుపు, ఎంత కావురం మంత్రులకు నాకు అర్థం కాదు. పెయిడ్ ఆర్టిస్టులు అంటావా? నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్వి. ఇలా గవర్నమెంట్లో ఉండి పందికొక్కులాగా ప్రభుత్వ సొమ్ము దోచుకుంటూ 1000 కోట్ల కాంట్రాక్ట్లు నీ కొడుకు కంపెనీకి ఇచ్చుకుంటూ ప్రభుత్వ సొమ్మును పందికొక్కులాగా తింటున్న వాడు పెయిడ్ ఆర్టిస్టు. పేదలు ఎందుకు అవుతారండి పెయిడ్ ఆర్టిస్టులు? నీలాంటి పందికొక్కులు, నీలాంటి దుర్మార్గులు మానస హిల్స్లో ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్న పందికొక్కు నువ్వు పెయిడ్ ఆర్టిస్టు. సిగ్గు శరం లజ్జ ఉంటే కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పి వాళ్ళకి ఇండ్లు కట్టించి అప్పుడు మాట్లాడు. ఇండ్లు కూలగొట్టడమే కాకుండా, చేసిన దివాలా కోరు పని చేయడమే కాకుండా, వెనకాల రియల్ ఎస్టేట్ మాఫియాని ప్రోత్సహించడమే కాకుండా, వెధవ పని చేసి మళ్ళీ ఇంకా వెధవ మాటలు మాట్లాడుతూ ఉన్నారు.